కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారని అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయాలని సూచించారు. గతంలో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని తెలిపారు. ఇన్ఛార్జీలు కరెక్ట్ గా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూడొచ్చన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రతి రోజులకు ఒకసారి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా పనిచేయాలని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెలలో 3 రోజులు పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్తేనే కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్తారని చెప్పారు. బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడుతోందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు కాపాడుకునే చర్యలు చేపడుతున్నామని కూడా వెల్లడించారు. అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. మొన్నటి బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళినటువంటి సంగతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన ప్రక్రియ ద్వారా జరిగేటువంటి ఈ ఓట్ల రివిజన్ లోపల ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారయ్యారని అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, శ్రీజ, నిన్న తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్ లో ఆవరణలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో నిర్వహించారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఎస్ఐఆర్ పైన పార్టీ స్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, పార్టీ ఓటర్లను ఏ విధంగా కాపాడుకోవాలనే అంశంతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఇందులో వారి సంబంధించినటువంటి కీలక విషయాలను కూడా పార్టీ నాయకులతోని వెల్లడించారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు ఎస్ఐఆర్ విషయంలో ఒకవైపు ప్రభుత్వం చేసుకొస్తున్న అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్లను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. బిఎల్ఏల సహకారంతో, బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సహకారంతో దీన్ని బాగా పనిచేయాలని చెప్పినటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పారు. ఆ తర్వాత ఇది పలు కీలక అంశాలపైన ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షులు ఏవైతే కార్యక్రమాలకు పిలుపునిస్తారో వాటిని విజయవంతం చేయాలి, నాతో సహా ఎవరికి మినహాయింపు లేదని మాట్లాడినటువంటి సీఎం పార్టీలో కొందరు సంబంధించినటువంటి రోజు ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ నాయకత్వం అంతా కూడా వారంలో ఒక రోజు పార్టీ కోసమే కేటాయించి నియోజకవర్గాల్లో పనిచేయాలని చెప్పేసి సూచించారు. దాంతో పాటు కొన్ని కీలక కామెంట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జమీందారులుగా తయారయ్యారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సోషల్ మీడియా వారియర్లుగా పనిచేసినటువంటి కొంతమంది ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ చేస్తున్న ప్రచారాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లట్లేదు. అలాంటి విషయంలో వారికి మరొకసారి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇది చేసినటువంటి కామెంట్స్ కొంత హాట్ గా మారాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో జమీందారుగా మారారని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత
పార్టీలో ఆలోచనలకు చేసే విధంగా తయారైంది. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు సొంత జాగీర్లుగా మార్చుకొని నియోజకవర్గాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీ నాయకత్వంతో సమన్వయం చేసుకోవట్లేదు. పైకి ఒకవైపు హైదరాబాద్ రావట్లేదు, నియోజకవర్గంలోనే ఒకవైపు సరిగా వెళ్ళట్లేదు. మొత్తానికైతే వారి వ్యవహార శైలి సరిగా లేదన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో అన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలోనే మిగతా కార్యక్రమాల విషయంలో కూడా ఒకవైపు చాలా మంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి సరిగా వెళ్లి పనిచేయట్లేదు. దీంతో పాటు ఎస్ఐఆర్ విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి, వీటిని గుర్తించి ముందుగానే అలర్ట్ కావాలి. ఒకవైపు ఎస్ఐఆర్ లో చాలా మంది ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వలసపోయినటువంటి కార్మికుల ఓట్లు కూడా తొలగించే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలకు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనివల్ల దళితులు, మైనార్టీల ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తున్నది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ స్వామి.